ద్వితీయోపదేశ కాండము 34. మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్టు గల ఎరికో లోయ చుట్టూ మైదానమునకు అతనిని చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమున నీకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బెత్పెయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న ఈ లోయలో అతడు పాతిపెట్టబడెను. అతడి సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో ఈడు కలవాడు. అతడికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇజ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా, మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచబడెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడై ఉండెను. కాబట్టి ఇజ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేశారు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయంలో, ఆ బాహుబలమంతటి విషయంలో మోషే ఇజ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగచేసిన మహాభయంకర కార్యముల విషయంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు.